ప్రోత్సాహకాలంటూ మోత రాయితీల్లో కోత. రైమింగ్ బాగుంది కదా. మన ఎల్లో తాతగారి టైమింగ్ కూడా బాగుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా. బీసీలంతా జగన్ వైపే నిలబడ్డారు కదా. అందుకే బీసీ పారిశ్రామికవేత్తలను జగన్ మోసం చేశారంటూ ఓ కథనం రాశారు. అబ్బో, ఎన్నికలు వస్తున్నాయనగానే బీసీలపై ఎల్లో తాతగారికి కుప్పం తాతగారికి భలే ప్రేమ పొంగుకొచ్చింది. పేదల భూములు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన పట్టా భూములు మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన అసైన్డ్ భూములు మాత్రమే కాదు, కంటికి కనిపించిన సెంటు స్థలాన్ని కూడా వదలకుండా కబ్జా చేసి గుట్టల్లో గుట్టుగా సామ్రాజ్యాన్ని నిర్మించిన నువ్వా బీసీలపై ప్రేమ ఒలకబోసేది? అయ్యా ఎల్లో తాత, నీ గుట్టల సామ్రాజ్యం కింద నలిగిన బీసీల ప్రాణాలెన్ని, నీ సామ్రాజ్య నిర్మాణంలో చితికిపోయిన బీసీల జీవితాలెన్ని, తలదాచుకోవడానికి గూడు లేని నిరుపేద బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో నువ్వు దింపిన గుణపాలెన్ని, నిరుపేద బీసీల భూముల్ని కబ్జా చేసి నువ్వు కట్టిన సౌధాలెన్ని, నీ సామ్రాజ్య కాంక్షకు బలై వారి భూముల్లో వాళ్ళు నడవకుండా నువ్వు ఏర్పరిచిన కంచెలెన్ని? సమాధానం నువ్వు చెప్పినా ఓకే, లేదా చంద్రబాబుతో చెప్పించినా ఓకే. బీసీ రిజర్వేషన్లపై కోర్టుకెక్కిన బాబు బీసీ బాంధవుడా? బీసీల తోక కత్తరిస్తానన్న బాబు బీసీల పాలిట దేవుడా? బీసీల తోలు తీస్తానన్న బాబు బీసీ జనోద్ధారకుడా? బీసీ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకాలు ఎగ్గొట్టింది బాబు కాదు, బీసీలను ఓట్ బ్యాంక్గా చూసి మోసం చేసింది బాబు కాదు, ఎస్సీ ఎస్టీలపై జాత్యహంకారం ప్రదర్శించింది బాబు కాదు. ఎందుకు ఎల్లో తాత జగన్ సర్కారుపై విషం చిమ్మడం? ఇదంతా కాదులే కానీ బీసీలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేసింది బాబే కదా ఎల్లో తాత? మరి జగన్పై ఎందుకీ ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 2, బీసీలైన ఎంఎస్ఎంఈలకు 950 కోట్ల ప్రోత్సాహకాలు ఎగ్గొట్టింది బాబే కదా ఎల్లో తాత? మరి జగన్పై ఎందుకీ ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 3, బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ కేంద్రానికి లేఖ రాసి అవమానించింది బాబే కదా ఎల్లో తాత? మరి జగన్పై ఎందుకీ ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 4, నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తానని అహంకారంతో మాట్లాడింది బాబే కదా ఎల్లో తాత? మరి జగన్పై ఎందుకీ ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 5, లక్షలాది మంది బీసీలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులో కేసులు వేయించింది బాబే కదా ఎల్లో తాత? మరి జగన్పై ఎందుకీ ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 6, అమరావతిలో బీసీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని కోర్టుకెక్కింది బాబే కదా ఎల్లో తాత? మరి జగన్పై ఎందుకీ ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 7, బీసీలకిచ్చే సెంటు స్థలాన్ని సమాధులతో పోల్చి అవమానించింది బాబే కదా ఎల్లో తాత? మరి జగన్పై ఎందుకీ ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 8, బీసీలకు ఏటా 10,000 కోట్ల చొప్పున 50,000 కోట్లు ఇస్తానని 2014లో మోసం చేసింది బాబే కదా ఎల్లో తాత? మరి జగన్పై ఎందుకీ ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 9, ప్రతి ఎన్నికల్లోనూ బీసీలకు 100 టికెట్లు ఇస్తానంటూ మోసం చేస్తోంది బాబే కదా ఎల్లో తాత? మరి జగన్పై ఎందుకీ ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 10, 5 ఏళ్లలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా అవకాశం కల్పించకుండా వంచింది బాబే కదా ఎల్లో తాత? మరి జగన్పై ఎందుకీ ఏడుపు రాత? రైట్.